గర్వకారణం ఫ్రెండ్స్, ఏప్రిల్ 1, 2026 ఈ తేదీని మీ క్యాలెండర్లో ఎర్రటి రౌండ్తో మార్క్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు నుండి మన నగరాల రూపురేఖలు పూర్తిగా మారిపోబోతున్నాయి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026ను ప్రకటించింది. ఇదేదో నామమాత్రంగా తెచ్చిన రూల్స్ బుక్ కాదు. ఇది 2016 నాటి పాత నియమాలను పూర్తిగా చెత్తబుట్టలో వేసి చెత్త నిర్వహణను ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మోడర్న్ టెక్నాలజీతో అనుసంధానించబోతోంది. ఇప్పటివరకు మన దేశంలో ఏముండేది? ఇంట్లో చెత్తను తీసుకెళ్లి ఊరి బయట పడేసే డంపింగ్ కల్చర్ ఉండేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం దీనికి పర్మనెంట్ ఎండ్ కార్డు పడనుంది. దీని స్థానంలో సర్క్యులర్ ఎకానమీ రాబోతోంది. సర్క్యులర్ ఎకానమీ అంటే రెడ్యూస్, రీయూజ్ మరియు రీసైకిల్. అంటే ఏంటో సింపుల్ గా చెప్తాను. ఈ కొత్త నియమం ప్రకారం చెత్త ఇకపై రోడ్డు మీద పడేసే వస్తువు కాదు, అది ఫ్యాక్టరీలకు ముడి పదార్థం అవుతుంది. ఉదాహరణకు మనం వాడి పడేసే స్ప్రైట్, థమ్సప్ ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లను రీసైకిల్ చేసి వాటితో హైవే రోడ్లు వేస్తారు. ఇక మిగిలిపోయిన అన్నం, కూరగాయల తొక్కలు లాంటి తడి చెత్తను బయో ప్లాంట్లలో ప్రాసెస్ చేసి హై క్వాలిటీ ఎరువులు మరియు బయోగ్యాస్ తయారు చేస్తారు. ఈ బయోగ్యాస్ తో ఏకంగా పల్లెటూర్లకు కరెంట్ ఉత్పత్తి చేయవచ్చు, లేదా సిటీల్లో బస్సులు నడపచ్చు. ఆలోచించండి ఫ్రెండ్స్, నిన్నటి వరకు డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వ్యాప్తి చేసిన ఆ చెత్తే రేపు మన దేశానికి కరెంట్ ఇస్తుంది, దేశానికి ఆదాయాన్నిస్తుంది. ఈ మొత్తం సిస్టంలో అత్యంత మైండ్ బ్లోయింగ్ విషయం ఏమిటంటే దీన్ని పూర్తిగా టెక్నాలజీతో లింక్ చేస్తున్నారు. మన ఇండియా ఇప్పుడు డిజిటల్ ఇండియా అయింది కాబట్టి మన చెత్త మేనేజ్మెంట్ కూడా డిజిటల్ గానే ఉంటుంది.